నమస్తే, వెల్కమ్ టు మహాలక్ష్మి టాక్స్. నేను ఈరోజు మెడికవర్ హాస్పిటల్లో ఉన్నాను. మనకి మెడికవర్ అనగానే ఎక్కువగా ప్లాస్టిక్ సర్జను, అందులో డాక్టర్ మాదాల రాజశేఖర్ గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఈ మధ్య రీసెంట్గా అక్కినేని అమల వీళ్ళంతా కూడా విజిట్ చేయడం జరిగింది. మరి సార్ మాటల్లో అసలు ప్లాస్టిక్ సర్జన్ గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎక్కడికో అంటే అసలు అమలా గారి స్వయంగా వచ్చి అప్రిషియేషన్ చేసింది మేము చూసాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మీరు ఎవ్వరు అడిగినా సరే విసుక్కోకుండా ఇంటర్వ్యూలు కూడా చాలా ఇస్తుంటారు. అందుకని అమలా గారు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? అమలా గారు వేరే ప్రోగ్రామ్ ఒకటి ఇనాగ్రేట్ చేయడానికి వచ్చారండి మెడికవర్ లో. వచ్చి ఇంకా నేను ఉన్నానని మా వాళ్ళు అందరికి చెప్తే, సో ఆవిడ కూడా వచ్చి డిపార్ట్మెంట్ విజిట్ చేసి మాట్లాడి వెళ్ళటం జరిగింది. ఏదో ట్రీట్మెంట్ కోసం నా దగ్గరికి రాలేదు కానీ ఊరికే మెడికవర్ హాస్పిటల్ వేరే పని మీద వచ్చి అట్లా వచ్చిన మా వాళ్ళు నా మీద ఉన్న ఇష్టంతోనో అభిమానంతోనో ఏం చేస్తారంటే, ఏ సెలబ్రిటీ వచ్చినా కూడా నా గురించి చెప్పి తీసుకొచ్చి పరిచయం చేస్తూ ఉంటారు. సో రాజశేఖర్ గారు యాక్టర్, అమలా గారు, ఇంకిట్లా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఇంకెవరన్నా వచ్చినా కూడా సెలబ్రిటీస్, పోలీస్ అఫీషియల్స్, పొలిటీషియన్స్ ఎవరు వచ్చినా తీసుకొచ్చి పరిచయం చేస్తా ఉంటారు నా గురించి చెప్పి. అంతే. అంటే ఇక్కడికి ఎవరైనా సెలబ్రిటీస్ ఇప్పటి వరకు ఎవరైనా చేయించుకున్నా వస్తారు కదండి, పేర్లు చెప్పకూడదు కదా, మన పేషెంట్ ప్రైవసీ మెయింటైన్ చేయాలి కాబట్టి పేర్లు చెప్పకూడదు. అండ్ చాలా మంది అనుకునేది ఏంటంటే ఇంటర్వ్యూస్ ఎక్కువ ఇస్తుంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూస్ చేయించుకుంటున్నారేమో అనుకుంటారు. అసలు నేను పెయిడ్ ఇంటర్వ్యూస్ కూడా ఇప్పుడు దాకా ఎప్పుడు చేయలేదండి, మీకు తెలిసే ఉంటుంది. సో ఇదేంటంటే ఎవరైనా వచ్చి కంటెంట్ కోసం పాపం వాళ్ళు వచ్చి సార్ మాకు ఇంటర్వ్యూ కావాలి, సోషల్ అవేర్నెస్ కోసం కావాలి అంటే ఇంకా నేను కాదనకుండా ఇస్తా ఉంటా. ఉన్న టైంలోనే నేను స్టూడియోకి వెళ్ళటం కుదరదు, సో అందుకే ఇట్లా నా ఛాంబర్ కే వచ్చేయమని చెప్తా ఉంటాం మోస్ట్లీ. సార్ ఇప్పటి నుంచో మనకి ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నాము. అయితే మీకు తెలియని ఒక విషయం, నా ఫ్రెండ్ మీ దగ్గరికి వచ్చి ఒక రిస్కీ ఇదే అంటే వెయిట్ లాస్ కోసం తను చేయించుకుంది. అవునా? అయితే తను చెప్పింది అనమాట, ఏ నైట్ కాల్ చేసినా సార్ ఇట్లా చేసుకోమ్మా అట్లా చేసుకోమ్మా, అస్సలు విసుక్కోరు మహా అని చెప్పేసి తను చాలా పర్సనల్ నెంబర్స్ ఎవరు ఇవ్వరండి. నేనేంటంటే నాకున్నది ఒకే నెంబరు, అందుకని పర్సనల్ నెంబర్ నేను ఇవ్వకపోయినా ఎవరో మా పిఏలు ఎవరో ఒకరి దగ్గర తీసుకుని కాల్ చేస్తారు. అవసరం అయితే తప్పితే కాల్ చేయరు కదా, ఇంకా అందుకని నేను కూడా విసుక్కోకుండా. అంటే తను అసలు రూపురేఖలే మార్చేశారు సార్. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాలేదు. యూజువల్ గా సైడ్ ఎఫెక్ట్స్ అండి ఎట్లా వస్తాయంటే, సరిగ్గా ప్రొసీజర్ చేయకపోతేనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది అపోహ అన్నమాట. డాక్టర్ సరిగ్గా చేయలేదు అందుకే సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అట్లాంటి, నేనేదో బాగా నేనే చేశాను కాబట్టి సైడ్ ఎఫెక్ట్ రాలేదని కూడా కాదు. కానీ ఎట్లా ఉంటుందంటే, సర్జరీ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి, చేసిన తర్వాత చేసే ప్లేస్ కూడా, ఆపరేషన్ థియేటర్ కూడా ఇన్ఫెక్షన్స్ లేకుండా జాగ్రత్తగా ఉండాలి. చేసిన తర్వాత పేషెంట్ కూడా మనం చెప్పింది సరిగ్గా ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యేటట్టు మనం వాళ్ళకి ఓపిక్ గా క్లియర్ గా చెప్పాలి. ఏదో పైన చెప్పేసి పంపించేస్తే వాళ్ళు కూడా సరిగ్గా విని, వాళ్ళు ఆల్రెడీ స్ట్రెస్ లో ఉంటారు పేషెంట్స్. స్ట్రెస్ లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి పైన చెప్తే ఏమవుతుందంటే, దే విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ దే వోంట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. అప్పుడే వచ్చే కాంప్లికేషన్స్ అన్ని. అది అల్టిమేట్ గా రిజల్ట్ పేషెంట్ వినకపోయినా, పేషెంట్ ఫాలో అవ్వకపోయినా బ్యాడ్ నేమ్ వచ్చేది డాక్టర్ కి. డాక్టర్ సరిగ్గా చేయలేదు అందుకే ఇట్లా వచ్చింది అనుకుంటారు. అందుకే ఆ మాట దాకా తెచ్చుకోవటం ఎందుకని కొంచెం ముందే విసుకొచ్చినా, కోపం వచ్చినా, అలుపు వచ్చినా, ఎలా ఉన్నా కూడా పేషెంట్ వరకు ఓపిక్ గా చెప్పి మన మూడ్స్ అలానే చూపించకూడదని నా ఉద్దేశం. అంతే. ఇంకోటి, పేషెంట్ కూడా ఎక్కువసేపు వెయిట్ చేయడం ఇష్టం ఉండదండి నాకు. పాపం వాళ్ళు ఏదో పని మీద వస్తారు. నాకు ఇది ఎక్కడ వచ్చింది అంటే, నేను చిన్నప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ క్లినిక్ వెళ్ళేదన్నా, చిన్నప్పుడు ఎవరికైనా వెళ్తారు కదా క్లినిక్స్ కి, జ్వరం వచ్చినా లేదంటే నాకు అలా వెయిట్ చేపిస్తుంటే చాలా రెస్ట్లెస్ అనిపించేది నాకు. అదేంటి ఇంతసేపు వెయిట్ చేపిస్తున్నారు ఏంటిది అని. అందుకని నా పేషెంట్స్ కి ఎవరికైనా నేను సర్జరీలో బిజీగా ఉంటే ముందే ఫోన్ చేసి చెప్పమని చెప్తాను. లేదా ఎవరన్నా వచ్చినప్పుడు నేను సర్జరీలో బిజీగా ఉంటే ఏంటంటే, వెళ్ళి ఫోన్ చేసి రమ్మను, కాఫీ తాగి రమ్మను, కాఫీ తెప్పించవటం, ఏదో ఒకటి చేపిస్తా. ఎందుకు అంటే వాళ్ళకి ఆ చిన్న టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ వాళ్ళకి చాలా అనిపిస్తుంది. సో ఏదైనా పెద్ద లాంగ్ సర్జరీలో ఉంటే 1 hour 2 hours ఒకసారి బ్రేక్ తీసుకుని కిందకు వచ్చి పేషెంట్ చూసేసి మళ్ళీ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోవటం. మన టైమే కాదు కదా, ఆల్ టైం కూడా వాల్యుబుల్ అని. సో నాకు ఆ రోజు కుదరకపోతే ముందే చేసి చెప్పేసేయండి అమ్మా, ఇంకొక రోజు రమ్మని అట్లా. సో నాకేంటంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వల్ల వెయిట్ చేపించడం ఇష్టం ఉండదు. రెండోది ఏంటంటే, ఫిజిషియన్స్ వేరు, సర్జన్స్ వేరండి. ఫిజిషియన్స్ ఏం చేస్తారంటే, వాళ్ళ కింద అడ్మిట్ అయి ఉన్న వాళ్ళందరినీ రౌండ్స్ వేసేసి ఒకసారి
వచ్చేసి ఓపీలోనే కూర్చుంటారు. సర్జన్స్ ఏంటంటే వాళ్ళు ఒక్కసారి సర్జరీకి వెళ్తే ఆ సర్జరీ ఎంతసేపు పట్టుద్దో ఏంటో తెలియదు. అవును. పేషెంట్స్ కి ఎట్లా ఉంటుందంటే అదేంటి మరి అంత కాడికి అపాయింట్మెంట్ ఇవ్వటం ఎందుకు అసలు అపాయింట్మెంట్ టైం మీనింగ్ ఏంటి అన్నట్టు పాపం వాళ్ళు హర్ట్ అవుతారు. అంతే కదా, మీరు కూడా మీ పనులన్నీ అవును. మానుకుని ఆ రోజు పనులు ఆపేసుకుని అబ్బా ఇంట్లో అనిపిస్తది. మీరు ఒక్కళ్ళే కాకుండా ఇంకొకళ్ళు మీతో పాటు తోడు తెచ్చుకుంటే ఆ పని కూడా ఆపేసుకుని తీసుకొచ్చి పెడితే మీరు ఈ అపాయింట్మెంట్ ఒక గంటన్నర పడుతుంది అనుకుంటే ఆ తర్వాత దాన్ని బట్టి మీరు వేరే ప్లాన్ చేసుకుంటారు. ఉమ్. సో ఆ టైం అంతా మేము ఇక్కడే తినేస్తే యూ విల్ ఫీల్ బ్యాడ్. డెఫినెట్ గా ఎవరికన్నా కోపం అవును వస్తుంది. సార్. అందుకే నేను ఎక్కువ వెయిట్ చేయడం ఇష్టం ఉండదండి అంతే. ఇంతలా మా గురించి కూడా ఆలోచించారంటే మా మరి అదృష్టం మేమందరం సార్ కూడా అది. ఒకప్పుడు పేషెంట్సే, ఇప్పుడు కూడా మాకు బాగోకపోయినా మేము పేషెంట్ అవుతాం కదా. అవును. సో వెళ్ళి ఎవరన్నా కలవాలన్నా వెంటనే మేమంటే డాక్టర్లం కాబట్టి డోర్ తీసుకుని సార్ వెళ్ళి ఫ్రెండ్స్ ని ఎవరో ఒకరు కలిసి చూపించేసుకుంటాం. అవును. బట్ ఇంతకు ముందు పడి ఉన్నాం కదా మేమందరం బాగోకుండా. ఎప్పుడన్నా చిన్నప్పుడు ఫీవర్స్, కోల్డ్, కాఫ్ ఏదో ఒకటి అందరికి వస్తూనే ఉంటాయి. ఆ టైంలో చిన్నప్పుడు ఎందుకో పడిపోయింది నాకు. పేషెంట్ ని వెయిట్ చేయించడం ఏంటి, వెయిట్ చేయించకూడదు. దాని వల్ల టైం అనేది మీకు వాల్యూ బాగా తెలిసింది. మన టైమే కాదండి వాల్యుబుల్, పక్కల టైం వాళ్ళ కూడా చాలా వాల్యుబుల్. అందులో బాగోకుండా వచ్చి లేదంటే ఏదైనా ప్రొసీజర్ కోసం వచ్చిన పేషెంట్స్ కి, సఫర్ అయ్యే పేషెంట్స్ కి ఇంకా ఇంపార్టెంట్ ఆ టైం. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.